శ్రీమాత్రే నమః. ముందుగా మన ఛానల్ కుటుంబ సభ్యులకి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఓం న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసుః పరేణ నాకన్నిహితం గుహాయాం విభ్రాజతే దద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాసయోగః యతయః శుద్ధసత్వాః ते ब्रह्मलोके धुपरान्तकाले परामृताः परिमुच्यन्ते सर्वे दक्रं विपापं परमे स्वभूतं यत्पुण्डरीकं पुरमज्जग्रस्थं तत्रापि दक्रं गगनं विशोकस्तस्मिन् यदन्तस्तदुपासितव्यं यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य परतलेन स यः परः स महेश्वरः। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। सर्वेषाम् आयुरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु शुभमस्तु। మీ అందరి వల్లే ఈ రోజు నేను ఈ ఛానల్ ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతున్నాను. మీరు ఈ ఛానల్ ని చూడబట్టే దాని నుంచి వచ్చే ₹1 డబ్బులు నేను సేవ చేయటానికి ఇవ్వగలుగుతున్నాను. కాబట్టి మీ అందరికీ సర్వమంగళ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీరు పెట్టే ప్రతి కామెంట్ ని చదువుతాను, దాదాపుగా చదువుతాను. కొన్ని కామెంట్లు అక్కడక్కడ మిస్ అవుతూ ఉంటాయి. వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం ఇచ్చేందుకు నేను ప్రయత్నిస్తూ ఉంటాను. ఎందుకంటే మీరు చూడబట్టే కదా నేను ఈ ఛానల్ ని రన్ చేస్తున్నాను. ఇది కూడా ఒక సేవే అని అనుకుంటాను. కాబట్టే మీకు నేను సమాధానం ఇస్తాను. నాకు మీరే ముఖ్యం కాబట్టి మీ కామెంట్లని నేను ప్రతిదాన్ని చదువుతాను. కొంచెం ఆలస్యమైనా ఏమనుకోకుండా ఉంటే నేను సమాధానం ఖచ్చితంగా పెడతాను. అలాగే మనం మన ఛానల్లో సర్వమంగళ అమ్మవారి ఆలయం గురించి చేసుకున్నాం కదా. ఆ ఆలయం గురించి చేసుకున్నప్పుడు ముగ్గురు ఒక కామెంట్ పెట్టారనమాట. అదేంటి అంటే, మీరు అక్కడ ముముక్ష భవనం కోసం డబ్బులు అవి దండుకుంటున్నారు, మీరు అడుక్కుంటున్నారు, ఇలా అడుక్కోవటం మీకు కరెక్టేనా? ఒక దేవత పేరు చెప్పుకుని మీరు అందరినీ మోసం చేస్తున్నారు అని చెప్పి నాకు కామెంట్లు పెట్టారు. అసలు నాకు ఈ విషయం కూడా ఈ వీడియోలో చెప్పాలని అనిపించలేదు, కానీ చెప్పక తప్పని పరిస్థితి అనమాట. ఎందుకంటే రోజు రోజుకి వాళ్ళు మితిమీరిపోయి వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టే నేను చెప్పాల్సి వచ్చింది. అలాగే ఆ సర్వమంగళ అమ్మవారి ఆలయానికి వెళ్తే మాత్రమే కోరికలు తీరుతాయా? మన ఊళ్ళో దేవీ దేవతలు లేరా అని చెప్పడిగారు. నిజమే, చాలా చక్కటి ప్రశ్న. ఊళ్ళో దాకా ఎందుకు చెప్పండి, మన ఇంట్లో దేవీ దేవతలు లేరా? మన ఇంట్లో అమ్మవారికి మనం పూజ చేసుకుంటే సరిపోతుంది కదా. అసలు ఊళ్ళో ఉన్న దేవుడి దగ్గరికి కూడా వెళ్ళవలసిన అవసరం లేదు కదా. ఇంట్లో మనకు ఒక పూజా మందిరం ఉన్నా, ఒక దేవత ఆరాధన ఉన్నా గాని మన ఊర్లో ఉన్న దేవాలయానికి ఎందుకు వెళ్తాం? ఇంతకు మించి అక్కడ శక్తి ఉంటుంది అని. కాబట్టి ఇంతకు మించి అక్కడ ఇంకా అనుష్ఠాన బలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం దేవాలయానికి వెళ్తాం. అది నిజం కూడా. మరి అలాంటప్పుడు మన ఊళ్ళో ఉన్న దేవాలయాలను దర్శించుకుంటే సరిపోదా, ఇంకొక ఊర్లో ఉన్న దేవాలయానికి వెళ్ళాలా అని? మన ఇంట్లో మన పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి వారు లేరా? మరి వెంకటేశ్వర స్వామి వారు మన పూజా మందిరంలో ఉండగా తిరుపతి ఎందుకు వెళ్ళడం? అవసరం లేదు కదా. అక్కడున్నాయినా వెంకటేశ్వర స్వామి వారే. మన ఇంట్లో మన పూజా మందిరంలో ఉన్నది కూడా వెంకటేశ్వర స్వామి వారే కదా. మరి ప్రతి సంవత్సరం ఇన్ని లక్షల మంది అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళకున్న కష్టం నుంచి, వాళ్ళకున్న బాధ నుంచి వాళ్ళు బయట పడుతున్నారనే కదా అంతమంది వెళ్తున్నారు. అంటే ఒక క్షేత్రానికి ఒక మాహాత్మ్యం ఉంది అని మనకి ప్రత్యక్షంగా ఈ వెంకటేశ్వర స్వామి వారి గురించి చూసినప్పుడు అర్థమవుతుంది. అదొక్కటే కాదు, ఏ క్షేత్రానికి వెళ్ళినా లక్షల మంది భక్తులు మనకి కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ క్షేత్రం యొక్క మాహాత్మ్యం అటువంటిది. ఆ క్షేత్రంలో జరిగే అనుష్ఠానము, పూజ, మంత్రోచ్చరణ ఇవన్నీ ఆ క్షేత్రానికి బలాన్ని తీసుకొస్తాయి. కాబట్టి మనం అక్కడికి వెళ్తూ ఉంటాం. తద్వారా ఆ పాజిటివ్ ఎనర్జీ మనకి వస్తుంది. మనం కూడా మన కష్టం నుంచి బయటపడతాం. అయితే మీరు అనొచ్చు, ఈ క్షేత్రాలు ఇవన్నీ కూడా స్వయంభూలు కాబట్టి వాటికి శక్తి ఉంటుంది. మరి స్వయంభూ కాకుండా ఈ 10 సంవత్సరాల నుంచి కట్టిన క్షేత్రాలకి మాహాత్మ్యం ఎక్కడి నుంచి వస్తుంది అని? అసలు అక్కడ ఒక దేవాలయం వెలిసింది అంటే ఆ స్థలానికి మాహాత్మ్యం ఉంటేనే అక్కడ దేవాలయం వస్తుంది. అంటే అక్కడ శక్తి ఉండబట్టే కదా అక్కడ దేవాలయాన్ని నిర్మించగలుగుతాం. మనం ఎక్కడ కట్టాలి అని అనుకుంటే అక్కడ కట్టలేం. మనం ఏది చెయ్యాలి అని అనుకుంటే అది చేయలేం. అది భగవత్ సంకల్పం ఉంటే
మాత్రమే ఏ పనైనా మనం చేయగలుగుతాం. కాబట్టి ఒక 10 సంవత్సరాల ముందు కట్టినా, 20 సంవత్సరాల ముందు కట్టినా, ఒక 30 సంవత్సరాల ముందు కట్టినా అక్కడ జరిగే మంత్ర అనుష్ఠానము, అక్కడ వాళ్ళు అమ్మవారికి చేసే అర్చన, వాళ్ళు పాటించే విధి విధానాలు, సంప్రదాయాలు ఇవన్నీ కలిసి ఆ క్షేత్రానికి మాహాత్యాన్ని తీసుకొస్తాయి. అందుకే పూర్వం ఇంట్లో ఎక్కువగా పూజలు చేసుకునే కంటే కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దేవాలయానికి వెళ్ళేవారు. ఎందుకంటే అక్కడ జరిగే అనుష్ఠానం వేరు, అక్కడ జరిగే మంత్రోచ్చారణ వేరు, కాబట్టి దేవాలయానికి వెళ్తూ ఉంటారనమాట. ఈ సర్వమంగళ అమ్మవారి ఆలయానికి వచ్చి ఎంత మంది వాళ్ళ కష్టాల నుంచి, వాళ్ళ బాధల నుంచి బయటపడ్డారో తెలుసా? ముఖ్యంగా వివాహం కాని వాళ్ళు ఎంత మంది అమ్మవారి దగ్గరికి వచ్చి మొక్కుకుంటే వాళ్ళకి వివాహం అయిందో తెలుసా? నిన్నటికి నిన్న ఒకళ్ళు లగ్న పత్రిక నాకు పంపించారు, అంతకు ముందు శుభలేఖ పంపించారు, అంతకు ముందు వాళ్ళు సింహాచలంలో వివాహం చేసుకుంటున్నట్ట. ఇలా మన ఛానల్లో చూసినట్లయితే ఎంతో మంది ఎన్ని కామెంట్లు రాశారో, ఎన్ని మెసేజ్లు పెట్టారో అవన్నీ నేను వీడియోలు చేశాను అనుకోండి, రోజుకి 3 వీడియోలు చేయొచ్చు అనమాట. సర్వమంగళ అమ్మవారి లీలా వైభవం గురించి వాళ్ళందరూ ఎందుకు పెడుతున్నారు మెసేజ్లు గానీ, కామెంట్లు గానీ? వాళ్ళకి ఆ బాధ నుంచి వాళ్ళు బయటపడ్డారు కాబట్టి, వాళ్ళకి ఉపశమనం కలిగింది కాబట్టి వాళ్ళు ఆ కామెంట్లు పెట్టారు, ఆ మెసేజ్ల ద్వారా వాళ్ళ సంతోషాన్ని నాకు తెలియచేశారు. అయినా మనం ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్ళాలి అని అనుకుంటే మనం వెళ్ళలేం. మనకి ఖచ్చితంగా భగవంతుడి అనుగ్రహం ఉంటే మాత్రమే ఏదైనా పని చేయగలం, ఎక్కడికైనా మనం వెళ్ళగలం. ఆయన అనుగ్రహంతో మాత్రమే మనం ఏదైనా చేయగలం. మనం వెళ్దాము అని అనుకుంటే వెళ్ళిపోతామా చెప్పండి? అలాగే ఆ క్షేత్రానికి వెళ్ళిన 100 మంది ఉంటే 100 మందికి కోరికలు తీరిపోయాయి అని నేను చెప్పటం లేదు. ఒక 2-3కి తీరకపోయి ఉండవచ్చు. అది వాళ్ళ ప్రారబ్ధ కర్మ వల్ల అలా జరుగుతుంది. ఒక 2-3కి తీరలేదు అని మనం మిగతా 97 మంది యొక్క నమ్మకాన్ని తీసేయగలమా చెప్పండి? అక్కడ నిజంగానే వాళ్ళ కోరికలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు అమ్మవారి అనుగ్రహం వల్ల తీరకపోతే ఈ రోజుకి సర్వమంగళ అమ్మవారి ఆలయానికి అంతమంది రారు కదా. అక్కడ అర్చకులు చేసే అనుష్ఠానం, అక్కడ అర్చకులు చేసే పూజ, ఇవన్నీ అక్కడ బలాన్ని తీసుకొస్తాయి. మనం భగవంతుణ్ణి ప్రార్థన ద్వారా, ధ్యానం ద్వారా, యోగం ద్వారా, శ్లోకం ద్వారా, పాటల ద్వారా ఏ విధంగా అయినా సరే భగవంతుడి యొక్క అనుగ్రహం మన మీద ఉండేటట్లుగా చేసుకోవచ్చని మన ఋషులే చెప్పారు. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళ యొక్క మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఇప్పుడు మంత్రాలు, శ్లోకాలు, స్తోత్రాలు ఇవి రాకపోతే నామస్మరణ ద్వారా భగవంతుణ్ణి చేరుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నామస్మరణ వచ్చిన వాళ్ళు ఆ విధంగా భగవంతుణ్ణి చేరుకుంటారు. మంత్రానుష్ఠానం వచ్చిన వాళ్ళు మంత్రానుష్ఠానం ద్వారా భగవంతుణ్ణి చేరుకుంటారు. ఈ స్తోత్రాలు, శ్లోకాలు ఏం చదవాల్సిన అవసరం లేదు. నామస్మరణ ఒకటి చేసుకోండి. ఆ పుణ్యక్షేత్రాలకి, ఈ పుణ్యక్షేత్రాలకి వెళ్ళవలసిన అవసరం లేదు. మనకి కావలసింది జ్ఞానము. మనం భగవంతుణ్ణి అడగవలసింది జ్ఞానం ఇవ్వమని అడగాలి. అంతే తప్ప కోరికలు కోరే ఒక ATM కార్డ్ లాగా భగవంతుణ్ణి చెయ్యకూడదు అని చెప్పి అంటున్నాం. గజేంద్ర మోక్షం కథ తెలుసు కదా. గజేంద్రుడు ఆ మొసలితో ఎన్ని సంవత్సరాలు యుద్ధం చేశాడు? 1000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. యుద్ధం చేసిన ప్రతిసారి ఏం చేశాడో తెలుసా గజేంద్రుడు? నాకు శక్తి ఉంది కదా, నేను ఎలా అయినా సరే పోరాడగలను, నేను ఎలా అయినా సరే నా ప్రాణాలని నేను రక్షించుకోగలను అని అనుకున్నాడు. అక్కడ గజేంద్రుడి యొక్క కాలు ముసలి నోటిలో ఉన్నప్పుడు చుట్టుపక్కల ఈ గజేంద్రుడి యొక్క సంతానం ఉంది, భార్యలు ఉన్నారు, ఇంకా చాలా మంది అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ ఈ గజేంద్రుడిని ఆ కష్టం నుంచి బయట పడిపోయేలాగా ఏమైనా చేయగలిగారా? ఏం చెయ్యలేకపోయారు. కష్టం ఎవరికి వచ్చింది? గజేంద్రుడికి వచ్చింది. ఆ గజేంద్రుడే పోరాడుతున్నాడు. ఎంతసేపు పోరాడాడు? నాకు బలం ఉంది, నేను ఏదైనా చేసేయగలననే అహంకారంతో ఆ మొసలితో పోరాడాడు. చివరికి ఏం చేయలేక శరీరం అంతా డస్సిపోయి ఏం చెయ్యలేని పరిస్థితిలో, భగవంతుడా నువ్వు తప్ప నాకు శరణు లేరయ్యా, నువ్వు తప్ప నన్ను రక్షించే వాళ్ళు ఎవరు లేరయ్యా, ఎక్కడున్నావు రా, నన్ను రక్షించు అని చెప్పి ఎప్పుడైతే శరణాగతి చేశాడో అప్పుడు విష్ణుమూర్తి అక్కడ వైకుంఠంలో ఉన్నవాడు తన భక్తుడు పిలిచిన వెంటనే తను ఏ స్థితిలో ఉన్నాడో కూడా ఆలోచించకుండా తన భక్తుడు కోసం పరిగెత్తుకుని వచ్చాడు. చూశారు? ఎత్తుకొచ్చాడు. అప్పుడు కూడా గజేంద్రుడు జ్ఞానాన్ని ఎంచుకోవచ్చు కదా, అప్పుడు కూడా తన్నే మనం నమ్ముకోవచ్చు కదా. భగవంతుడిని ఎందుకు పిలిచాడు అంటే తనకు శక్తి సరిపోలేదు, తను ఏం చేయలేనని తెలుసుకున్నాడు, తన వల్ల కాదు అని తనకు అర్థం అయిపోయింది కాబట్టే భగవంతుడా నన్ను రక్షించు అన్నాడు.
అంటే ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు గాని బాధలో ఉన్నప్పుడు గాని దాని విలువ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. బాధలో ఉన్నప్పుడు గాని కష్టంలో ఉన్నప్పుడు గాని నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకొని ఉపదేశం చేశామనుకోండి, మనల్ని ఎలా చూస్తాడో తెలుసా వాడు, అరే నీకు తెలియట్లేదు, నేను కష్టంలో ఉన్నాను కాబట్టి నాకు తెలుస్తుంది, నేను భగవంతుడి పాదాలు ఇప్పుడు పట్టుకుంటాను, నాకేం వద్దు, భగవంతుడి పాదాలు పట్టుకుని శరణాగతి చేస్తే నాకు కష్టం తీరిపోతే చాలని చెప్పి ఆర్తితో రామా కృష్ణ అని పిలుస్తాడు తప్ప నాకు జ్ఞానం కావాలి అని చెప్పి అప్పుడు అడగడు. భజగోవిందం కూడా చూస్తే శంకరాచార్యుల వారు అతనికి ఏం చెప్తాడు, నువ్వు వ్యాకరణం చదువుకుంటున్నావు కానీ భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అంటాడు. నువ్వు గోవిందా 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 అని భజన చెయ్యి, ఏ వ్యాకరణము ఇవన్నీ నిన్ను భగవంతుడి దగ్గరికి చేర్చలేవు, నువ్వు భగవంతుడి పాదాలు పట్టుకోవు మూఢమతి, కాలం హరించుకుపోతుంది, కాలం అయిపోతుంది, నువ్వు పాదాలు పట్టుకో, భగవంతుడి అనుగ్రహాన్ని పొందు అని శంకరాచార్యులు వారు చెప్పారే గాని అప్పుడు నువ్వు జ్ఞానాన్ని తెలుసుకో అని చెప్పలేదు. అంటే మనకి బాధ కలిగిందని అనుకోండి, అమ్మవారు ఎవరు? అమ్మ కదా, అమ్మా నాకు కష్టం తీర్చమ్మా అని ఎవరిని అడుగుతాం? అమ్మనే కదా అడుగుతాం. ఆకలేసింది అనుకోండి, అమ్మా నాకు అన్నం పెట్టు అని అడుగుతాం. దాంట్లో తప్పే ఉంది చెప్పండి? అమ్మవారిని శరణాగతి చేసి మనకి కోరిక తీర్చమ్మా, నాకు కష్టం ఉందమ్మా, నాకు బాధ కలిగిందమ్మా అని చెప్పి అమ్మవారి పాదాలు పట్టుకోవడంలో తప్పేమీ లేదు. సర్వమంగళ అమ్మవారి ఆలయానికి వచ్చి ఎంతమంది వాళ్ళ బాధల్ని తీర్చుకున్నారో తెలుసా? ఎంతమంది జీవితాలు బాగుపడ్డాయో తెలుసా? 2 రోజుల క్రితం నేనెవరో అతనికి తెలియదు, రామంగారు ఎవరో కూడా అతనికి తెలియదు, కానీ అతను తన సంస్థ తరపు నుంచి ఒక పెద్ద మొత్తాన్నే సమర్పణ చేశారు అంటే మరి ఆయన ఎందుకు చేసి ఉండుంటారో చెప్పండి. అక్కడ అమ్మవారికి జరిగే అనుష్ఠానం గాని అక్కడ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని గాని ఆయన తెలుసుకున్నారు కాబట్టే ఆ విధంగా ఆయన ఎంతో సొమ్ముని అక్కడ సమర్పణ చేశారు. ఆయన ఒక్కరే కాదు, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో వాళ్ళ అమ్మ నాకు కోరిక తీరిందమ్మా, నాకు అమ్మవారి దయ వల్ల మేము ఈరోజు చల్లగా ఉన్నామమ్మా అంటూ అమ్మవారికి వాళ్ళు ఎంతో కొంత సమర్పణ చేస్తున్నారు. నాకు ఇలా చెప్పే అవకాశాన్ని అమ్మవారు నాకు ఇచ్చారు. అక్కడ జరుగుతున్న సేవా కార్యక్రమాలకి ఇచ్చేంత తాహతు స్తోమత నాకు లేదు, కానీ ఇంకొకరి ద్వారా ఇంకొకరికి మార్గం చూపించి ఆ మార్గం ద్వారా వాళ్ళు ఆ సొమ్మును అక్కడ ఇవ్వటం వల్ల ఇచ్చిన వాళ్ళ కర్మ తీరుతుంది, ఇంకొకరి నలుగురికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మాత్రమే నేను ఆ కమ్యూనిటీ పోస్టులు పెట్టాను. మనకి కోరికలు తీరవు, ఏ క్షేత్రానికి వెళ్ళినా ఇవన్నీ అనవసరమే, స్తోత్రాలు ఇవన్నీ చదవక్కర్లేదు అని అనుకుంటే ర్యాలీ జగన్మోహన స్వామి వారు స్థాన చలనం చేస్తారు అక్కడికి వెళ్లి మొక్కుకుంటే. వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 7 శనివారాలు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే. మురమళ్ళ వీరభద్ర స్వామి వారి ఆలయంలో కళ్యాణం చేయించుకుంటారు వివాహం జరగకపోతే. అలాగే పద్మావతి అమ్మవారి ఆలయం అలవేలు మంగాపురంలో అక్కడ కళ్యాణం చేయించుకుంటే వివాహం జరుగుతుందని చెప్తారు. అఖిలాండేశ్వరి అమ్మవారు, ఇలా ఎన్నో దేవాలయాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఎవరి ప్రారంధ కర్మను అనుసరించి ఎవరి స్థాయిని బట్టి ఎవరికి ఎక్కడ అనుగ్రహం ఉంటే అక్కడికి వెళ్తారు, అక్కడ వాళ్ళ కోరికను తీర్చుకుని వస్తారు. అంత మాత్రం చేత ఆ ఆలయాలకి వెళ్ళక్కర్లేదు, ఆ ఆలయాల్లో మనం ఏమి డబ్బులు వేయక్కర్లేదు, ఆ ఆలయాల్లో పూజలు చేయించుకోక్కర్లేదు, అక్కడికి వెళ్తేనే భగవంతుడు కోరికలు తీరుస్తాడా అంటే దానికి ఎవరూ సమాధానం చెప్పలేరు. అలానే స్తోత్రాల ద్వారా శ్లోకాల ద్వారా ఎంతో మంది వాళ్ళ వ్యాధుల్ని వాళ్ళ బాధల్ని తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు. నారాయణ భట్టీతర్ గారికి రుమాటిజం ఉంది, అంటే కీళ్ల నొప్పులు. ఈ కీళ్లు గట్టిగా పట్టేస్తుంటాయి, అంటే కదలలేని పరిస్థితిలో ఉంటారు నారాయణ భట్టీతర్ గారు. అప్పుడు నారాయణ చేస్తారు, చేసిన తర్వాత ఆయన బాధ నుంచి బయటపడతారు. అలాగే వైద్యనాథాష్టకం, ఎవరికైనా సరే ఒంట్లో బాగుండకపోతే వైద్యనాథాష్టకాన్ని చేస్తూ వైద్యనాథ స్వామి వారి ఆలయానికి వెళ్తే వాళ్ళకి ఆ వ్యాధి నుంచి బయటపడే మార్గం కనిపిస్తుంది. అలాగే ధన్వంతరి స్తోత్రం, ఎవరికైనా ఒంట్లో బాగుండలేదు అని అనుకోండి, ధన్వంతరి స్తోత్రాన్ని అలా జపిస్తూ ఉంటే వాళ్ళు ఆ బాధ నుంచి బయటపడిపోతారు. మొన్న కరోనా సమయంలో కూడా ఈ ధన్వంతరి స్తోత్రాన్ని ఎంత మంది పారాయణ చేశారో, నాకు స్వయంగా ఎంత మంది చెప్పారో ఆ ధన్వంతరి స్తోత్రం చదవటం వల్ల మానసికంగాను శారీరకంగాను ఎంతో అద్భుతమే జరిగిందని. ప్రతి శ్లోకానికి ప్రతి మంత్రానికి ప్రతి దానికి ఒకటంటూ లేకపోతే ఈ మంత్రాలు శ్లోకాలు ఊరికనే వచ్చాయా అంటే మన మహర్షులు ఊరికనే పని పాట లేకుండా మనకి ఇచ్చారా చెప్పండి? ఒక నామస్మరణ చేస్తూ చేత్తో నామస్మరణ చేస్తున్నంత సేపు విభూతిని గాని జలాన్ని గాని కుంకుమని గాని చేత్తో పట్టుకుని అభిమంత్రించి మన స్మరణ గాని మన మంత్రానుష్ఠానం గాని అయిపోయిన తర్వాత ఎదుటి వాళ్ళకి బొట్టు పెడితే వాళ్ళ యొక్క రోగ
రోగాలు తగ్గిన సంఘటనలు ఎన్నో మన చరిత్రలో ఉన్నాయి. వాటన్నింటినీ కొట్టి పారేయగలమా? అన్ని రోగాలకి ఒకే మందు ఉండదు. అలాగే విభిన్న అవసరాలకి విభిన్న దేవతా ఉపాసనలు, మంత్ర శ్లోకానుష్ఠాలు ఉన్నాయి. వాటికి తగిన దేవతా విజ్ఞానాన్ని కూడా మహర్షులు ఏర్పరిచారు. ఇక్కడ మంత్ర శాస్త్రాలు, స్తోత్ర వాంగ్మయం కేవలం ఒట్టి ప్రార్థనలుగా కాకుండా శబ్ద విజ్ఞానము, రేఖా విజ్ఞానాది శాస్త్రాల మూలాలతో సమకూర్చబడ్డాయి. దేని ప్రత్యేకత దానిది. దేనిని అనుసరిస్తే దాని విలువ అనుసరించే వాళ్ళకే తెలుస్తుంది, దిగే వాళ్ళకే కదా లోతు తెలుస్తుంది. రోగ నివారణ కోసం పలు మంత్రాలు, శ్లోక పారాయణలు ఎవరి తాహతకి అనుసరించి వాళ్ళు వాళ్ళ పరిహార మార్గాలని ఎంచుకోవచ్చు. ఇన్నింటిని ఇచ్చిన సంస్కృతిని కాదనుకుని వెళ్ళిపోతే నష్టపోయేది ఎవరు? మనమే కదా. మన విద్యలో సూచించిన పరిహార మార్గాలను అనుసరించి శీఘ్రంగా సమస్యలను పరిష్కరించుకుంటున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మనిషి బుద్ధి తర్కానికి లొంగదు. జరిగే సంఘటనలు హేతువులకు అందవు. ఎన్ని తర్కాలు చేసినా మనకి తెలియని సూక్ష్మ శక్తుల ప్రభావం మన ఆలోచనలపై, అనుభవాలపై ఉంటుందని కాస్త పరిశీలిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. సూక్ష్మ శక్తులను సవరించే శక్తి మనం చేసే ప్రార్థనకి ఉంది. అలాగే హైదరాబాద్కు చెందిన డాక్టర్ జిఎస్ మూర్తి, ఆయన శ్రీచక్రము ఇట్స్ జామెట్రీ అండ్ మెటాఫిజిక్స్ అనే ఒక గ్రంథంలో శ్రీచక్రంలో గల రేఖలకి అలాగే దేవతా స్వరూపాలకి గల సంబంధాన్ని వైజ్ఞానికంగా ఆయన నిరూపించి చూపించారు. పీసపాటి వెంకట గోపాలకృష్ణమూర్తి గారు ఆయన ఏం చేశారో తెలుసా? శ్రీచక్రంలో ఉన్న ఈ రేఖలు ఏవైతే ఉన్నాయో ఎనర్జీ వాల్యూస్ ఇచ్చి కంప్యూటర్ కి ఫీడ్ చేస్తే ఆ రేఖల్లో ఉన్న ఎనర్జీస్ వల్ల ఒక్కొక్క నవావరణలో దేవతా రూపాలుగా వచ్చి అది చివరికి శ్రీచక్రంగా మారింది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ ఫోటో అదే. మనకి తెలియదని, మనకి అర్థం కాదు అని అక్కడ శక్తి లేదు అని అనుకోకండి. సర్వమంగళ అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఎన్నో వేల మంది వాళ్ళ యొక్క కోరికలని తీర్చుకున్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? అక్కడ అర్చకులు రామం గారు వీళ్ళందరూ చేసే అనుష్ఠానం. మీ ఎవరికైనా సరే అక్కడికి వెళ్తేనే కదా రామం గారు చేసే అనుష్ఠానం ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. అక్కడికి వెళ్తేనే కదా అక్కడ సంప్రదాయాలను ఎలా పాటిస్తారు, అక్కడ అంత శక్తి ఎందుకు వచ్చింది అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇవన్నీ తెలియకుండా మనకి నోరుంది కదా అని మనం మాట్లాడేశాము అని అనుకోండి, ఏదో ఒక రోజు మనకి కష్టం వచ్చినప్పుడు అదే అమ్మవారి పాదాలు పట్టుకోవలసి వస్తుంది. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.